పశ్చిమాసియాలో దాదాపు నెలన్నర రోజులుగా అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగింది. ఇరు దేశాల మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇవాళ అమెరికా ఇరాన్ మధ్య పాకిస్తాన్ వేదికగా చర్చలు జరగాల్సి ఉంది. అయితే నిన్న ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్ ప్రాంతంలో దాడులు జరిపింది. ఈ దాడులను ఇరాన్ ఖండించింది. హిజ్బుల్లాతో సాగుతున్న పోరాటం ఈ ఒప్పందం పరిధిలోకి రాదని నెతన్యాహు అన్నారు. అయితే కాల్పుల ఒప్పందం లెబనాన్ కూడా వర్తిస్తుందని పాకిస్తాన్ సంకేతాలు ఇచ్చింది. మరోవైపు అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరిగేలోగా ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఇవాళ పాకిస్తాన్లో జరగవలసిన సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించింది. కానీ అమెరికా మాత్రం ఇజ్రాయెల్ దాడులతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. 2 వారాల సీజ్ ఫైర్ ఒప్పందం ఇరాన్తో మాత్రమే జరిగిందని ట్రంప్ తెలిపారు. ఇక వెంటనే ఇరాన్ మళ్లీ హర్ముజ్ జలసంధిని మూసివేసింది. జలసంధి నిర్వహణను కొత్త దశకు తీసుకువెళ్తామని తెలిపింది. ఇక సీజ్ ఫైర్లో లెబనాన్ను కూడా చేర్చాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అప్పటి వరకు అమెరికాతో చర్చలు ఉండవని తేల్చి చెప్పింది. దీంతో లెబనాన్తో చర్చలు ప్రారంభించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశించారు. ఇక రానున్న వారం రోజుల్లో వాషింగ్టన్లో ఇజ్రాయెల్ లెబనాన్ల మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశం హిజ్బుల్లా నిరాయుధీకరణతో పాటు ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య శాంతియుత సంబంధాల స్థాపన అజెండా చర్చలు జరగనున్నాయి. ఇజ్రాయెల్తో చర్చలకు ముందుకొచ్చిన లెబనాన్ ప్రధానికి నెతన్యాహు అభినందనలు తెలిపారు.